ఎవరు తోకున్న గోయిలో వాళ్ళే పడతారన్న సామెత నిజమే. అండ్ ప్రజెంట్ పాకిస్తాన్ సిచ్యువేషన్ కూడా ఇదే. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇండియా ఒకటే కాదు, ప్రస్తుతం ఉన్న ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ కి ఆపోజిట్ గానే ఉన్నాయి, ఎక్సెప్ట్ చైనా. అండ్ అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు పాకిస్తాన్ కి చాలా ఫ్రెండ్లీ అయిన నేషన్, బట్ ఇప్పుడు కంప్లీట్ పాకిస్తాన్ కి అపోజిట్ గా ఉంది. అండ్ ఇంకా క్లియర్ గా చూస్తే బలూచిస్తాన్ అంటే పాకిస్తాన్ లో ఒక పెద్ద రాష్ట్రం, అది కూడా పాకిస్తాన్ ఆర్మీకి అపోజిట్ గానే ఉంది. అండ్ పాకిస్తాన్ ఆర్మీతో ఇంకా ఫైట్ చేస్తూనే ఉంది. సో ఇలా ప్రపంచ దేశాలే కాదు, పాకిస్తాన్ లో ఉన్న బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ కి అపోజిట్ గా మారింది. సో టాపిక్ లోకి వస్తే, పెహల్గామ్ అటాక్ జరిగినప్పటి నుంచి మన కంట్రీ ఇంకా క్లారిటీగా ఏ డెసిషన్ తీసుకోక ముందే పాకిస్తాన్ గుండెల్లో వణుకు పుట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏ డెసిషన్ తీసుకుంటున్నారో కనీసం వాళ్ళకు కూడా అర్థం అవ్వట్లే. ఎందుకంటే పెహల్గామ్ అటాక్ జరిగినప్పటి నుంచి పాకిస్తాన్ ఎల్ఓసి దగ్గర ఫైరింగ్ స్టార్ట్ చేసింది. అసలు ఆ ఫైరింగ్ ఎందుకు స్టార్ట్ చేస్తారో వాళ్ళకు కూడా తెలియదు. ఏదేమైనప్పటికీ ఇండియా ఈ అటాక్ తర్వాత పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని సొంతం చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో పాకిస్తాన్ కి ఆల్రెడీ భయం పుట్టి వాళ్ళ మిలిటరీని అండ్ ఆర్మీ ఎక్విప్మెంట్ ని మొత్తం బార్డర్ లోకి తీసుకొచ్చి పెట్టారు. దీంతో రాజౌలి, బారాముల్లా, పౌన్స్, అత్నూరు ఇలాంటి ప్లేసెస్ లో ఆల్రెడీ ఫైరింగ్ స్టార్ట్ అయింది. అండ్ రీసెంట్ గా చూస్తే పాకిస్తాన్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసింది. అందులో పాకిస్తాన్ మినిస్టర్ ఏమన్నాడంటే, వచ్చే 24 to 36 అవర్స్ లో ఇండియా ఏ క్షణమైనా పాకిస్తాన్ ని అటాక్ చెయ్యొచ్చు అని స్టేట్మెంట్ ఇచ్చారు అక్కడి మినిస్టర్. ఇది ఇలా ఉంటే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ రీసెంట్ గా ఒక వీడియో రిలీజ్ చేసింది. అది ఎందుకనంటే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఎంత స్ట్రాంగ్ ఉందో చెప్పడానికి. బట్ ఆ వీడియో క్లారిటీగా చూస్తే మనకు అర్థమైన విషయం ఏంటంటే, ఆ వీడియో గ్రాఫిక్స్ అన్ని కాల్ డ్యూటీ అనే గేమ్ నుండి కాపీ కొట్టారని తెలుస్తుంది. ఆ వీడియోలో ఒక రాకెట్ లాంచ్ చేసినట్టు ఉంటుంది, అది కూడా స్పేస్ ఎక్స్ మిషన్ నుంచి కాపీ కొట్టింది. అండ్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక క్లిప్ ఉంటుంది ఆ వీడియోలో. ఆ క్లిప్ కూడా పాకిస్తాన్ కి సంబంధించింది కాదు, ఆ క్లిప్ రష్యాకి సంబంధించిన S-400 డిఫెన్సివ్ సిస్టమ్ ది. బట్ ఈ క్లిప్స్ అన్ని మెచ్ చేసి పాకిస్తాన్ ఇవన్నీ మా డిఫెన్సివ్ సిస్టమ్ కి సంబంధించినవి అని చెప్తుంది. సో ఇదంతా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే పాకిస్తాన్ కి భయం పుట్టి ఇదంతా చేస్తుందేమో అనిపిస్తుంది. ఇక ఇండియా విషయానికి వస్తే, మోడీ గారు టాప్ 6 అఫీషియల్స్ తో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. అందులో ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్, నేవీ చీఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, డిఫెన్స్ మినిస్టర్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఇలా టాప్ 6 అఫీషియల్స్ తో మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మోడీ. ఆ మీటింగ్ లో మోడీ ఎక్స్ప్రెస్ హిస్ ఫ్రీ హ్యాండ్స్ టు 3 ఫోర్సెస్ టు డిసైడ్ కోడ్, టైమింగ్ అండ్ టార్గెట్. అండ్ మన మిలిటరీ పై నాకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. సో ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మోడీ గారు ఇంకో 3 ఇంపార్టెంట్ మీటింగ్స్ కండక్ట్ చేశారు. ఆ 3 ఇంపార్టెంట్ మీటింగ్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ CCPA అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. అండ్ దీన్ని సూపర్ క్యాబినెట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే 2019 లో పుల్వామా అటాక్ జరిగిన తర్వాత ఈ మీటింగ్ ని కండక్ట్ చేశారు. ఈ మీటింగ్ జరిగిన కొన్ని రోజులకే బాల్కోట్ పై ఎయిర్ స్ట్రైక్ చేసింది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అండ్ ఆ బాల్కోట్ ఆపరేషన్ కూడా ఎంత సక్సెస్ఫుల్ జరిగిందో మన అందరికీ తెలుసు. ఆ బాల్కోట్ ఆపరేషన్ లో చాలా మంది టెర్రరిస్టులు చనిపోయారు. సో ఇట్స్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఆపరేషన్ బై ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో రీసెంట్ గా కండక్ట్ చేసిన CCPA లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ పేరు చెప్తేనే పాకిస్తాన్ కి వణుకు పుడుతుంది. హీ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ బిహైండ్ ద సక్సెస్ఫుల్ ఆపరేషన్స్. ఆయన ఎవరో కాదు, అజిత్ దోయల్. ఈ పేరు వింటేనే పాకిస్తాన్ కి వణుకు పుడుతుంది. సో ఈ CCPA లో అజిత్ దోయల్ ఉన్నాడని తెలిసాక పాకిస్తాన్ కి అర్థమైన విషయం ఒకటే, నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఇండియా నుండి పాకిస్తాన్ పై ఒక పెద్ద ఆపరేషన్ ఉంటుందనే పాకిస్తాన్ కి అర్థమైంది. అండ్ ఈ CCPA మీటింగ్ అయిపోయిన తర్వాత యూనియన్ క్యాబినెట్ మీటింగ్ కూడా జరిపారు. అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫుల్ క్యాబినెట్ మీటింగ్ ఆఫ్టర్ పెహల్గామ్ టెర్రర్ అటాక్. సో ఈ విషయాలన్నీ తెలిసిన పాకిస్తాన్ కి ఫియర్ స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లో వార్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.